ముస్లింలపై మోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక వర్గాన్ని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్న నేతలు ప్రధాని మోడీపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. He is as much our Prime Minister as he is yours and of the BJP. The higher the post he holds, the more the obligation on him to exercise restraint. Unfortunately, the statement we have quoted is seriously, ridiculously objectionable. We can never expect this from as eloquent a Prime Minister as our Prime Minister. We would pray to him with folded hands to withdraw these comments, to clarify, and we have asked for the Election Commission to state that this is the position. In law, we will do in his respect whatever we do with others. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదంతా ముస్లింలకే పంచుతారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళల మంగళసూత్రాల్ని కూడా వదలదని చెప్పారు మోడీ. अगर कांग्रेस की सरकार बनेगी तो हर एक की प्रॉपर्टी का सर्वे किया जाएगा. हमारी बहनों के पास सोना कितना है उसकी जांच की जाएगी, उसका हिसाब लगाया जाएगा. हमारे आदिवासी परिवारों में चांदी होती है, सिल्वर कितना है उसका हिसाब लगाया जाएगा. सरकारी मुलाजिमों के पास कितना जगह है, क्या है, पैसे कहाँ है, नौकरी कहाँ है, उसकी जांच की जाएगी. इतना ही नहीं, आगे क्या कहा है, ये जो गोल्ड है बहनों का और जो संपत्ति है ये सबको समान रूप से वितरित कर दी जाएगी. क्या ये आपको मंजूर है? क्या आपकी संपत्ति सरकार को हटने का अधिकार है? क्या आपकी संपत्ति को, आपने मेहनत करके कमाई हुई संपत्ति को सरकार को ऐंठने का अधिकार है क्या? ప్రధాని మోడీకి ఓటమి భయం పట్టుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే రెండు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి మతాల మధ్య చిచ్చు పెడితే దేశానికి తీరం నష్టం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారని అన్నారు. ఒక సెక్యులర్ కంట్రీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది, వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగూలుతుంది, ఈ దేశానికి తీర నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీ. ఫ్రెండ్లీ ముస్లింలంటూ స్నేహగీతం పాడుతోన్న మోడీకి కౌంటర్ ఇచ్చారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. సంపద వాడకల్లో ముస్లింలకు అధికారం ఎక్కడిది అంటోన్న మోడీ ఎలా స్నేహితుడవుతారని ప్రశ్నించారు. ముస్లింలను బుజ్జగించేందుకే అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారని వాపోయారు. మోడీ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు రేణుకా చౌదరి. మోడీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆమె. ఎలక్షన్ కమిషన్ మస్ట్ టేక్ రికగ్నిషన్ ఆఫ్ దిస్. ఏమండి, ఇంతకంటే చిన్న మాటకు చెప్పిన వాళ్ళనేమో మీరు 48 గంటలు ప్రచారం చేయకూడదని చెప్పిన వాళ్ళు, ఒక మహిళ పైన మీరు అవమర్యాదగా మాట్లాడినారని చెప్పి చట్టం అమలు చేసిన వాళ్ళు ప్రధానమంత్రి పైన ఏ చట్టం అమలు చేస్తారు? ఐఎమ్ వెయిటింగ్ టు సీ. ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది మనం భావిస్తే ఐ వాంట్ టు సీ వాట్ యాక్షన్ ఎలక్షన్ కమిషన్ విల్ టేక్. ఓన్లీ దెన్ ఐ కెన్ బిలీవ్ దట్ దిస్ విల్ బి అ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. మీరు అఫ్ కోర్స్ మేము ఇస్తామండి. ఇక్కడ నుంచి గవర్నమెంట్ విల్ గివ్, అక్కడ నుంచి కేంద్రంలో కూడా దే హ్యావ్ ఆల్రెడీ అప్రోచ్డ్ ఎలక్షన్ కమిషన్. వీఆర్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్.